హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీక్లో మనం ఎప్పుడెప్పుడా అని, మనం కాదు నేను ఎప్పుడెప్పుడా అని చాలా వెయిట్ చేసిన ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కోసం నేను ఉదయం నుంచి వెయిట్ చేశాననమాట. ఎపిసోడ్ కోసం వెయిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే లైవ్లో కళ్యాణ్ వాళ్ళ మమ్మీది చూపించలేదు. కానీ ఇవాళ ఎపిసోడ్లో కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చింది చూపించారు. ప్రోమో కూడా వదిలారు. అది చూసినాక ఇంకా చూడాలి, తొందరగా చూడాలి. చాలా సంతోషంతో ఈ వీడియో మీకు చెప్పాలి, మీ అందరికీ నా ద్వారా తెలియాలి అని అనుకుని వీడియోస్ చాలా హ్యాపీగా చేస్తున్నాను. ఈ వీడియో ఇక కళ్యాణ్ వాళ్ళ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ నచ్చిన వాళ్ళు, కళ్యాణ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. అండ్ అసలు కొన్ని కొన్ని వింతలు విశేషాలు జరిగాయి ఇక్కడ. అవి చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా ఆ విషయాలన్నింటిలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ అండి లైక్ కామెంట్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా అందరు కూర్చొని ఉంటారు. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ సాంగ్ వేస్తారనమాట. అమ్మ సాంగ్ వేస్తారు. అమ్మ సాంగ్ వేసేలేకే ఎవరు అమ్మ వస్తున్నారు అనుకుంటా ఉంటారు. అంతలోకి అందరికీ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వస్తుంది అన్నప్పుడు వాళ్ళ అమ్మ గేట్ తీసుకొని వస్తుందన్నమాట. కళ్యాణ్ వాళ్ళ అమ్మని చూడగానే ఓ ఏడ్చేసి వెళ్ళి హగ్ చేసేసుకుంటారు. అసలు ఫస్ట్ ఏమన్నాడు, నాకు అసలు ఫ్యామిలీ వీకే వద్దు, నాకు ఎవ్వరు వద్దు అన్నాడు. అన్నవాడు అమ్మని చూడగానే చిన్న పిల్లలాగా ఏడ్చేసి వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలించుకోగానే తను కాసేపు ఏడ్చింది. అందరూ హౌస్‌మేట్స్ కూడా ఏడ్చారు. అలా చూస్తుండిపోయారు ఆ పాట అయిపోయిందాక. ఇంకా ఆ పాట అయిపోయినాక ఇప్పుడే అంటే వాళ్ళకి ఎక్కువ టైం లేదు కదా! అసలే 14 నిమిషాలే కదా ఉండేది. ఇప్పుడే మాట్లాడేసి వస్తానని పక్కకి తీసుకెళ్తాడు. బాగున్నావా అమ్మా అంటే, బాగున్నానురా. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతది, ఇంత బాధ నువ్వు మనసులో పెట్టుకొని ఉన్నావా? అసలు తింటున్నావా లేదా? చిక్కిపోయి ఉన్నావు అని అంటది. అంటే బిగ్ బాస్‌కి రావటం వల్ల, బిగ్ బాస్‌లో ఉండటం వల్ల, తన బాధ అందరికి పంచుకోవటం వల్ల వాళ్ళ మమ్మీ, డ్యాడీకి కళ్యాణ్ బాధ తెలిసింది. లేకపోతే ఆ బాధ అలానే గుండెల్లో పెట్టుకొని ఉండేవాడు కదా! నాకది చాలా బాధ అనిపించింది. నిజంగా అలా మనసులో అలా పెట్టుకొని ఉండకూడదు. చెప్పుకుంటే ఎవరికైనా తగ్గిద్ది అన్నట్టు ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అంటూ ఒక అమ్మకి, నాన్నకి తన కొడుకు బాధ తెలిసింది. ఒక కొడుకుకి ఒక అమ్మ, నాన్న విలువ తెలిసింది. చాలా గ్రేట్. అప్పుడు ఇక్కడ ఎలా ఉంది, నేను ఎలా ఆడుతున్నా అంటే, బాగా ఆడుతున్నానన్నా, బావుంది అంటే, బయట ఎలా ఉంది అంటే, చాలా బాగా నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇంత సపోర్ట్ వస్తదని నేనైతే అస్సలు ఊహించలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టే నువ్వు ఆడు అంటది. మరి ఇక్కడ హౌస్‌లో అంటే, హౌస్‌లో అందరూ కప్పు కోసమే వచ్చారు కాబట్టి ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు. ఎవరిని నమ్మకు, జాగ్రత్తగా ఉండంటది. తనుజ గురించి గానీ, అలా ఏం చెడ్డగా అయితే ఏం చెప్పలేదు. వ్యూస్ వ్యూస్ రివ్యూస్ వాళ్ళు చెప్పినట్టు ఏం చెడ్డగా ఏం చెప్పలేదు. ఎవరిని నమ్మకు అని మాత్రం, అది ప్రతి ఒక్కరు చెప్పేదే కదా! ఎవరిని నమ్మకు, అందరూ కప్పు కోసమే వచ్చారు కదా! అందరూ గేమ్ కోసం వచ్చారు కదా! అని చెప్తది. ఆ తర్వాత సరే అయితే ఇల్లు చూపిస్తాను రా అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. అందరిని పరిచయం చేస్తాడు. ఒక్కొక్కరిని పరిచయం చేస్తా ఉంటే అందరినీ అసలు వాళ్ళ మమ్మీ ఎంత ఇన్నోసెంట్‌గా ఉందంటే, నేను ఆమె ఇంటర్వ్యూ చూసాను కానీ, ఇక్కడ ఇంకా కొంచెం ఇన్నోసెంట్‌గా అనిపించింది. తర్వాత అందరిని హగ్ చేసుకొని అందరి గేమ్స్ ఇమ్ము గేమ్స్ గురించి తనుజని దగ్గరికి తీసుకుంటది. గట్టిగా కౌగిలించుకుంటది. అంతా బావుంటది. ఇంకా రోజ్ రూమ్‌లోకెళ్ళి రండి అందరం మాట్లాడుకుందాం అని చెప్పి రోజ్ రూమ్‌లో కూర్చుంటారు కాసేపు. కూర్చుంటే కళ్యాణ్ ఉండి కాసేపు అందరితో పలకరించేసినాక మాట్లాడినాక మా మా ఫ్యామిలీకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వరా అని అంటాడు. అంటే ఓహో! అప్పుడు వీళ్ళంతా ఉండి నువ్వే కదరా తీసుకొచ్చింది మళ్ళీ మా ఫ్యామిలీకి అంటాంది. అదే మా ఫ్యామిలీకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి అని అంటది. అంటే ఇంక అందరూ లేచి వెళ్ళిపోతారు. తనుజని మాత్రం ఉండమంటాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో తనుజ కూడా ఒకటే అనమాట. ఇక్కడ అనిపిస్తది. అప్పుడు తనుజాకి చెప్తుంటదనమాట. "మేము కావాలని బాబుని హాస్టల్‌లో పెట్టలేదమ్మా. మా పరిస్థితి అట్లుంచి వాడు కష్టపడకూడదని చెప్పే హాస్టల్‌లో ఉంచాం" అంటే ఆమెకి తెగ నచ్చేస్తది వాళ్ళ మమ్మీ. అవునా ఆంటీ, నేను చెప్తూనే ఉంటాను. 14 నిమిషాలు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చేద్దాం అని దానకన్నుల్లాగా బయలుదేరాడు. కొట్టండి ఆంటీ మీరు అది ఇది అంటది. కాసేపు మాట్లాడుకుంటే, "నా మీద ఏంటి సాడీలు చెప్తున్నావు" అంటే, "అలా ఏం లేదు ఆంటీ, అలా ఏం లేదురా. చాలా అమాయకుడమ్మా వీడు" అని అంటది. "అవును ఆంటీ తెలుసు, చాలా అమాయకుడు" అని కాసేపు మాట్లాడుకుంటారు. తనుజాకి వాళ్ళ మమ్మీ బాగా నచ్చిద్ది. ఇంక టంగ్ టంగ్ అని గంట కొట్టిద్ది. అప్పుడు మళ్ళీ వచ్చేసి హౌస్ మేట్స్ దగ్గరికొస్తారనమాట. కళ్యాణు అందరిని పంపించేసి తనూజని ఒక్కదాన్ని వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. ఆ సీన్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. భలే ఉంది అసలకి. నిజంగా ఎపిసోడ్ చూడండి చాలా బావుంటుంది. ఇక కాసేపు ఆగి ఇంక అందరూ హౌస్‌మేట్స్ దగ్గరికెళ్తారు. హౌస్‌మేట్స్ దగ్గరికెళ్ళినాక ఇంకా వాళ్ళ మమ్మీ బిర్యానీ అది తీసుకొస్తదనమాట. అది పెట్టేసి బయట అందరూ మళ్ళీ అందరిని పలకరించి, బన్నీ గారిని అందరిని పలకరించి తనుజాతో "మా వాడు జాగ్రత్తమ్మా" అని చెప్పిద్ది. ఇంక తర్వాత "మా వాడిని జాగ్రత్తగా చూసుకోండి" అని అందరికీ చెప్తది. "మీ కొడుకు బాధను లోపల పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు బాధను లోపల పెట్టుకున్నాడు" అనగానే "అవును" అని అంటది. ఇంక అక్కడికి అయిపోద్దనమాట. ఇంక తర్వాత బయటకి వెళ్ళే టైం వచ్చేసింది కదా! ఇంక మళ్ళీ పాటేస్తారు. "అమ్మా అమ్మా నీ వెన్నెల" ఆ పాటేశారు. అబ్బా! ఏమి సెంటిమెంట్ అందరికీ అమ్మ గుర్తొచ్చేసింది. ఇంకా వాళ్ళ అమ్మని కౌగిలించుకొని
వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి అంట. లక్ష్మి. ఒకప్పుడు లక్ష్మి కొడుకు వాళ్ళ నాన్న పేరు కూడా ఏదో చెప్పారబ్బా! లక్ష్మీపతినా? లక్ష్మీనారాయణనా? ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు. వాళ్ళ కొడుకు అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ పడాల అమ్మ లక్ష్మి అని చెప్పుకుంటున్నారు. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సెల్ఫ్ అని గట్టిగా ఇలా పైకి ఇలా చేపెట్టి చెప్తాడు. చాలా అంటే చాలా బాగొచ్చిందది. అదేదో నా బ్రాండ్ ఇది సార్ అని అల్లు అర్జున్ కొడతాడు కదా! అలా అనమాట. చాలా బాగా చెప్పాడు. వాళ్ళ అమ్మ చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఫీల్ అయ్యిద్దనమాట. ఈ ఎపిసోడ్‌లో వీళ్ళది చూస్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా ఏమంటారది? చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. తర్వాత ఇంకా వెళ్ళిపోయే టైమొచ్చింది. అందరిని హగ్ చేసుకుంటారు. ఇంకా కళ్యాణ్ గేట్ దగ్గరికెళ్ళిపోయేటప్పటికి తనూజ లోపలికి పరిగెత్తుకుంటూ ఎళ్లి ఒక ప్యాకెట్ ఏదో వెనక్కి పెట్టుకొనొస్తది. ఇంక వెళ్ళిపోద్ది అనగా ఆంటీ అని వెనక్కి పిలిచి, "ఈ గిఫ్ట్ నా తరపున మీకు" అని అంటది. అక్కడైతే సూపరుంది అసలకి. తను ఆ గిఫ్ట్ ఎందుకిచ్చిందో, ఇంతమందొచ్చినా తనకెందుకిచ్చిందో నాకు అర్థం కాలా. బట్ ఆమె సంతోషంగా తీసుకుంటది. ఇంకా జాగ్రత్త అని అందరికి జాగ్రత్త చెప్పేసి ఆమె ఎళ్ళిపోద్ది. తర్వాత నిన్న చెప్పాను కదా! ఆ గిఫ్ట్ ఎందుకిచ్చావు? ఆ గిఫ్ట్ ఎందుకిచ్చావు? అంటే ఇదే ఆ చీరనే ఆ గిఫ్ట్. తర్వాత అలా నిన్న వీడియోలో చెప్పినట్టు వాళ్ళ టాపిక్ అలా సాగిపోయి ఎక్కడి దాకా వస్తదంటే ఆ టాపిక్ నిన్న వచ్చిన టాపిక్ వచ్చింది కదా! ఎందుకు మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చావు? మా అమ్మకే ఎందుకిచ్చావు? అని అడుగుతాడు కదా! అప్పుడు చెప్తదనమాట. ఏమని చెప్తదంటే, నన్ను బాగలేనప్పుడు నాకు అండగా నిలబడ్డావు. అండ్ అందరూ చూసుకున్నారు నన్ను. కానీ నీ ఇన్నోసెన్స్ అండ్ మీ మమ్మీ ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చింది. ఇన్నోసెంట్‌గా ఉంటున్నారు. అది కాక నాకు నువ్వు స్పెషల్‌గా నన్ను ట్రీట్ చేశావు అని అనిపిచ్చింది. అంటే నా మీద చాలా ప్రేమ చూపిచ్చావు కదా! అందుకని నాకు ఏదో సంథింగ్ ఇవ్వాలనిపిచ్చింది ఇచ్చాను. అంతే వేరే ఉద్దేశ్యం ఏం లేదు అని చెప్తది. అప్పుడు కళ్యాణ్ అంటాడు, నేను నేను నిన్ను నా ఫ్యామిలీ అనుకుంటున్నాను అని అంటాడు. నీ నుంచి ఎలాంటిది నేను రిటర్న్ తీసుకోవాలి అనుకోవట్లేదు. నాకు నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఏడవకూడదు. నవ్వుతూ ఉండాలి. ఇదే నేను కోరుకునేది అంటాడు చూడండి అక్కడ చాలా అంటే చాలా బావుంటది. అప్పుడు తనూజ అంటది, "ఈ 4 వారాలే కదా! అప్పుడు ఎవరి దారి వాళ్ళదే కదా!" అంటది. తనకి బాధుంది. బట్ బయట ప్రపంచం ఏది ఒప్పుకోదు. ఒప్పుకుంటే తన ప్రేమను ఒప్పుకుంది. పెద్దోడికి పెద్దామ చిన్నపిల్లాడిని చేసుకుంది అంటారు. ఒప్పుకోకపోతే చిన్నపిల్లాడిని తన వెనకాల తిప్పించుకుంది అంటారు. నరం లేని నాలుక 4 విధాలుగా వాగుతూ ఉంటుంది అన్నట్టు ఇక 4 విధాలుగా వాగుతూనే ఉంటారు ఈ జనాలు నచ్చిన వాళ్ళు. ఆ అమ్మాయేమో ప్యూర్‌గానే ఉంది. తనకి తన నిజాలు తెలిసేటట్టే చేస్తుంది అప్పుడప్పుడు. కానీ తిను తనని ట్రూగా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గర కూడా కూర్చోబెట్టి చెప్పించాడు. కూర్చోబెట్టి మా ఫ్యామిలీ అందరికి కూడా అందరిని పంపించేసి కూడా మా ఫ్యామిలీ అని తనని కూర్చోబెట్టాడంటే తనకి ట్రూగానే తనని ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది. మరి ఏమవుతుందో ఏమిటో వీళ్ళది. బయటికెళ్ళినాక మర్చిపోతే ఓకే. మర్చిపోకుండా కళ్యాణ్ బాధపడుతూ కూర్చుంటే మాత్రం నాట్ ఓకే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కళ్యాణ్ కప్పు కొట్టాలి. వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసమైనా కళ్యాణ్ కప్పు కొట్టాలి. కళ్యాణ్ కప్పు విన్ అవ్వాలి. కళ్యాణ్ విన్ అవ్వకపోయినా తనుజైనా విన్ అవ్వాలి. వీళ్ళిద్దరిలో ఎవరొకరు విన్ అయితే ఐయామ్ సో హ్యాపీ. మీరు కూడా హ్యాపీ అవుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెమైనా నా మాటల్లో మీకు హ్యాపీనెస్ వచ్చింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్